ఉద్యోగం అనే మేలు లేకపోయినా, అద్భుతాలు అనే మేలు, ఆరోగ్యం అనే అసలు ఏ ఉద్యోగం లేకపోవడం నేను పరలోకాన్ని ఆపిద్దా? ఎందుకంత అమాయకంగా ఉన్నారు? అసలు దాని మీద దృష్టి పెట్టేశారు. మొదట నా రాజ్యాన్ని, నీతిని వెతకండి, అవన్నీ నీ ఎంటబడిపోతాయని ప్రభువు చెప్పాడు. కానీ నువ్వేమో దాని మీద మనసు పెట్టావు కాబట్టి నువ్వే తలుపుని మూసేసుకుంటున్నావు అనుకుంటా. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని మీరు చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి గురించి చింతిస్తారు. కానీ మీ చింత ఏదై ఉండాలంటే ఆయన రాజ్యము, నీతిని మీరు చింతపడుతూ వెతుకుతూ ఉండాలి అంట. హల్లెలూయా. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహిస్తాడు. పరలోకపు తండ్రికి మీకు ఏమి కావాలనో తెలియను. అసలు కుమారత్వాన్ని పొంది కుమారులుగా మార్చబడి కుమారులుగా ఎదురు చూస్తే, దేవునికి స్తోత్రం, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొంటాయేమో గాని ఆయన పిల్లలు ఎన్నడూ ఆకలి కొనరు అంటున్నాడు. సింహముల కంటే శ్రేష్ఠులం, ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులం. హల్లెలూయా.